హలో తెలంగాణ మార్నింగ్ న్యూస్ విత్ చందు. ఇక మనం ముందుగల వెలుగు దినపత్రికను చూసుకున్నట్టయితే, పోలీసుల ముందు లొంగిపోండి, నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం, హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన సుప్రీం బెంచ్. పలు అంశాల ఆధారంగా 2 ఏళ్లు జైలు శిక్ష ఖరారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వెలువడిన తుది తీర్పు. 2002లో సిద్ధార్థ రెడ్డితో కలిసి విషం తాగిన ప్రత్యూష చికిత్స పొందుతూ ఆమె చనిపోగా ప్రాణాలతో బయటపడ్డ సిద్ధార్థ అంటూ నిన్న కొంచెం కలకలం రేపినటువంటి వార్త ఏదైనా ఉంది అని అంటే, ఇది 24 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక ఘటన. నిన్న ఒక తుది తీర్పు అనేది వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. అదేవిధంగా నెక్స్ట్ ఆల్ ఇండియాలోనే ఒకే ఒక్కడుగా శ్రీ చైతన్య విద్యార్థి సంచలనం అంటే ఒక వార్తను తీసుకొచ్చింది. మన తెలుగు రాష్ట్రాల నుండి జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 ఫలితాల్లో 300కు 300 మార్కులు సంపాదించినట్టుగా ఇక్కడ ఒక వార్తను తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్కాసుమన్ దాడి. మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం. ఎక్స్ అఫిషియో ఓట్లను అడ్డుకునే యత్నం. కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత. దాడిలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు, కౌన్సిలర్ల మధ్య గొడవ, చైర్పర్సన్ ఎన్నిక వాయిదా అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. ఎందుకంటే నిన్న 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కొనసాగే ప్రక్రియలో భాగంగా ఇక నిన్న కూడా ఏది కేతన్పల్లి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడ్డదంట. ఇక దాని తర్వాత ఇంకొక వార్త ఏంటంటే, రోడ్డు క్లీన్గా లేకుంటే అధికారులపై వేటే. రోడ్డు క్లీన్గా లేకుంటే అధికారులపై వేటే. చెత్త కనిపిస్తే అక్కడికక్కడే సస్పెన్షన్. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ మున్సిపల్ శాఖపై రివ్యూ అంటూ ఒక వార్త. మున్సిపల్ కమిషనర్లు ఏసీ గదులను వదిలి ఉదయం 6 గంటలకే ఫీల్డ్లో ఉండాలి. త్వరలో ప్రతి జోన్లో ఆకస్మిక పర్యటనలకు వస్తా. ప్రకటనల ఆదాయం పెరగాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జంక్షన్లలో స్మార్ట్ పోల్స్, రద్దీ ఏరియాల్లో స్కైవాక్ బ్రిడ్జిలు కట్టాలి. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఒక్కరోజు శిక్షణ ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. సారు చేయండి, మీరు మాటలకే ఉంటారా? మరి ఇదేమన్నా ఇప్పుడు ప్రజలు ఎట్లాగూ మున్సిపల్ ఎన్నికల్లో మీకు క్లీన్ చిట్గా ఏదైతే అధికారం ఇచ్చారో ఆ అధికారానికి కట్టుబడి ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాము. మన మేధస్సుకు ఏ ఆల్టర్నేట్ కాదు. ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందన్న ఆందోళనలపై ప్రధాని మోడీ స్పందించారు. భయానికి సన్నద్ధతే ఉత్తమ విరుగుడు అని చెప్పారు. ఏ అనేది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని, అది ఒక భాగస్వామిగా పనిచేస్తుందని అన్నారు. ఇక ఎంతవరకు ఏడికి వస్తుంది అనేది ఏమన్నా జరిగినప్పుడే దాని ముప్పు ఏందనేది అప్పుడు బయటకు వస్తుంది. కానీ ఎవరు ఎట్లా వాడతారో అట్లా వాడతారు. అది మోడీ గారు చెప్తున్నది. ఇక మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తుండంటే, ఎప్స్టీన్లో నాకు క్లీన్ చిట్. సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ విషయంలో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎవడైతే మానవ మృగము మనుషులనే తినేటువంటి వ్యక్తి ఉండెనో, చనిపోయింది కదా ఎప్స్టీన్ అనేటోడు, ఇక వానికి సంబంధించి వాని దగ్గర ఉన్నటువంటి ఫైల్స్లలో నా పేరు ఉంది అని అంటారు కదా, అది లేదు అని చెప్పేసి నాకు కోర్టు స్పష్టమైనటువంటి క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పుకొస్తున్నటువంటి వార్త. ఇక నెక్స్ట్ వచ్చేసి, బాల్కాసుమన్ నీ రౌడీయిజం నడవది, నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు అంటూ మంత్రి వివేక్ ఫైర్ అయ్యిందట. నీ చర్యల వల్ల ప్రజాస్వామ్యం కూని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందట మన ఈ పత్రిక ఓనరు వివేక్ వెంకటస్వామి. నెక్స్ట్ వచ్చేసి, బిర్యానీ నుంచి బయో వరల్డ్ దాకా ప్రపంచ జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా హైదరాబాద్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వార్తను తీసుకొచ్చారు. ఇక బయోలో 2 ఏళ్లలోనే 73,000 కోట్ల పెట్టుబడులు. వ్యాక్సిన్ కేపబుల్ టు లైఫ్ సైన్సెస్ రాజధానిగా చేస్తున్నాం. మాలిక్యూల్ నుంచి మెడిసిన్ వరకు ఇక్కడే డిజైన్. పెట్టుబడులతో రావాలని ఇన్వెస్టర్లకు పిలుపు. హైటెక్స్లో బయో ఏషియా సదస్సు ప్రారంభం అంటూ నిన్న ఏదైతే
ఆ బయోకు సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా హాజరయ్యి అక్కడ దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేసిరో దానికి ముఖ్య అతిథిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరయ్యి అక్కడ ప్రసంగించిన విషయంలో ఇదొకటి. ఇక ముంబై వీధుల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జాగింగ్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాన్ ముంబై వీధుల్లో జాగింగ్ చేశారు. 3 రోజుల పర్యటన కోసం మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న ఆయన వెంటనే ప్రెషస్ ఐ జాయింగ్కు బయటకు వచ్చారు. ఓకే, ముంబై వీధుల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జాగింగ్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాన్ ముంబై వీధుల్లో జాగింగ్ చేశారు. 3 రోజుల పర్యటన కోసం మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న ఆయన వెంటనే ప్రెషస్ ఐ ముంబై వీధుల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జాగింగ్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాన్ ముంబై వీధుల్లో జాగింగ్ చేశారు. 3 రోజుల పర్యటన కోసం మంగళవారం ఉదయం ముంబైకి చేరుకున్న ఆయన వెంటనే ఫ్రెషప్ అయి జాగింగ్కు బయటకు వచ్చారు. మెరైన్ డ్రైవ్ కోస్టల్ రోడ్ పరిసరాల్లో అరగంట పాటు గడిపారు అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం, మున్సిపల్ ఫలితాల నిదర్శనం రామచంద్రరావు అంటారు. బైన్సాలో గెలుపు చారిత్రాత్మకం, అహంకారుల కోట బద్దలుగొట్టాం, కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవు, బీజేపీకి బలం కార్యకర్తలేనని కామెంట్. స్టేట్ ఆఫీసులో ఘనంగా దీన్ దయాల్ శిక్షణ మహాయాన్ అంటూ ఒక వార్త. మన స్టేట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు, ఆయన మేమే కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్, మేమే ప్రత్యామ్నాయము అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు. మాది ఫైటర్ల జాతి, మేం గిరిగీసి కొట్లాడే తెగ ఉన్నోళ్ళం అని కేటీఆర్ అంటుండు. మధ్య దశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచడం, కేసీఆర్ ఏనాడు జాతిపిత అని చెప్పుకోలేదు, ప్రజలే పిలుచుకున్నారు, తెలంగాణ ఆనవాళ్లే కేసీఆర్, అవి ఎట్లా చెరిపేస్తారు అని ప్రశ్నించిండు. అవును సారు, వాస్తవానికి చెప్పాలంటే ఈ విషయంలో ఒప్పుకోవచ్చులే, మీది బరిగీసి కొట్లాడేటోళ్ళు తెగు ఉన్నోళ్ళు, మీరు ఫైటర్ జాతికి సంబంధించిన వాళ్ళే. సరే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక మన తీన్మార్ కార్టూన్ ఏమేసుకొచ్చింది. 2023లో ఆస్ట్రేలియా, 2026లో T20 వరల్డ్ కప్లో మన వరల్డ్ కప్ ఆస్ట్రేలియా అవుట్ అని చెప్పేసి ఒక తీన్మార్ వేసుకొచ్చింది కార్టూన్. నెక్స్ట్ 70 కాలేజీల్లో పాత ఫీజులే, 70 కాలేజీల్లో పాత ఫీజులే, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఫిక్స్, ప్రభుత్వానికి TAFRC నివేదిక, త్వరలోనే జీవో. ఓ కాలేజీలో అత్యధికంగా 62,000, అత్యల్పంగా 50,000 పెరిగిన ఫీజు, CBITలో అత్యధికం ₹1,83,000 ఫీజు అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. నిజంగా పేదోనికి చదువుకోవాలన్న ఆలోచనను కూడా రాకుండా చేయాలని ఈ ఫీజుల భారం అయితే పేదోని మీద మోపుతారు. దీని పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ప్రభుత్వ కాలేజీలు మంచిగా నడిపించాలి, అవసరమైనటువంటి ఉపాధ్యాయుల కొరత నుంచి కొంచెం విముక్తి కలిగించి వాళ్ళందరినీ చేర్చుకోవాలని చెప్పేసి ఒక మాటనైతే చెప్తాను. కాంగ్రెస్ ఖాతాలో 3 చోట్ల ఎన్నికల వాయిదా, జనగామ, తొర్రూరులో లాటరీ, 2 చోట్ల కాంగ్రెస్కే లక్కీ, మొత్తం 90 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్ల అధికార పార్టీ పాగా, 19 చోట్ల బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ, 1 చోట ఫార్వర్డ్ బ్లాక్, 4 చోట్ల కొలువుదీరిన ఇండిపెండెంట్లు. ముగిసిన మున్సిపల్ ఎన్నికలు 22 రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ ఎత్తివేత అంటూ ఒక వార్త అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి ఏదైతే నిన్న జనగామ అటు తొర్రూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇయాలనే కంప్లీట్ చేయాలని తండోపతండాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానురీతిలో మొత్తానికైతే మెజార్టీ పక్షాన్ని గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అది లాస్ట్కు డ్రా కావడంతో లక్కీ డ్రా తోటి తీస్తే అవి కూడా 2 కాంగ్రెస్ ఖాతాలు పడ్డాయట. ఇది ఇంకా మరో 7 మున్సిపాలిటీలు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ను అభినందిస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఖాతాలో మరో 7 మున్సిపాలిటీలు చేరాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 90 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు అధికార పార్టీ పాగా వేసింది. 19 చోట్ల బీఆర్ఎస్ గెలవగా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ గెలుచుకున్నది. వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్, బైన్సా, జమ్మికుంట మున్సిపాలిటీలో ఇండిపెండెంట్లు కొలువుదీరారు. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీ పాలక వర్గ ఎన్నికలకు వివిధ కారణాలతో రెండోసారి వాయిదా వేశారు. ఇక రాష్ట్రంలో మిగిలిన్నాయి జస్ట్ రెండే మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నిక మిగిలి ఉంది, మిగతా అంతా అయిపోయింది.
దాంతోపాటు ఎన్నికల కోడ్ కూడా ఎత్తేసిరని ఒక వార్త. దేవుడికి గంజాయి ప్రసాదం. శంషాబాద్లోని టెంపుల్ దేవుడికి గంజాయి ప్రసాదం. శంషాబాద్లోని టెంపుల్లో యువకుల రీల్స్. కేసు నమోదు చేసిన పోలీసులు. ఖాళీ మెంటల్ ఉంటది. దేవుడికి గంజాయి ప్రసాదం. శంషాబాద్లోని టెంపుల్లో యువకుల రీల్స్. కేసు నమోదు చేసిన పోలీసులు. ఖాళీ మెంటల్ ఉంటది చూడుర్రి మీరే అంటూ చేతిలో గంజాయితో వీడియో వైరల్ కావడంతో స్పందించిన సిపి సజ్జనర్ నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. అంటూ ఏడమోపైర్రా నాయన మీరంతా ఏడమోపైరు. ఏం కథ, మీ కథ ఏంది, కార్ఖాన ఏంది, సిగ్సేనం ఉన్నా అదిరా, ఏం చేస్తుర్రా, ఏమన్నా అర్థం ఉన్నా అదిరా మీరు చేసే శాస్త్రాలకు పాడువాడా. ప్రతిరోజు మరో పేపర్ తోటి మరిన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సీఎం న్యూస్. థ్యాంక్ యూ.